హలో దోస్తు, నా పేరు అబ్దుల్లా. మీరు చూస్తున్నది టెక్ మై ఎంఎం యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మీకు అద్భుతమైన ఒక అప్లికేషన్ అయితే చూపిస్తాను. ఈ అప్లికేషన్ ద్వారా మనము ఈజీగా ఎవరైతే మన ఫోన్ కాల్ అనేది ఎత్తకుండా ఉంటారో, మన మెంబర్ అనేది చూసి కట్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, లేకపోతే మన మొబైల్ నెంబర్ అనేది చూసి బ్లాక్ లిస్ట్లో అయితే పెడుతూ ఉంటారు చాలామంది. ఇలాంటి పనులు ఎవరైతే చేస్తారంటే, ఎవరైనా ఎక్కువ అప్పులు ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు, లేకపోతే మన మీద ఎక్కువ అలిగి ఉంటారు కదా, వాళ్ళు ఇలాంటి మన మొబైల్ నెంబర్ అనేది బ్లాక్ లిస్ట్లో అయితే పెడతారు. లేకపోతే మనం ఎన్నిసార్లు కాల్ అయితే చేసినా మన మొబైల్ నెంబర్ అనేది చూసి కాల్ అయితే కట్ చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకు ఈ అప్లికేషన్ ద్వారా ఈజీగా వాళ్ళ మొబైల్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేసి కాల్ అయితే చేయగానే వాళ్ళకు ఒక కంపెనీ కాల్ మాదిరిగా కనిపించడం జరుగుతుంది. కంపెనీ కాల్ వచ్చింది అని వాళ్ళు కాల్ అనేది లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఈజీగా వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటే మాట్లాడవచ్చు, లేకపోతే ఏమైనా అనుకుంటే తిట్టవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, అక్కడ నుంచి అయితే చూసుకోండి. వన్స్ ఈ అప్లికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు ప్లే స్టోర్లోకి అయితే వెళ్తారు. అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకున్న తర్వాత వన్స్ మీరు ఓపెన్ అనేది చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత వన్స్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు మీ యొక్క జీమెయిల్ ఐడితో మీరు లాగిన్ అయితే అవ్వాలి. ఇక్కడ ఫేస్బుక్ ద్వారా మీరు లాగిన్ అవ్వచ్చు, జీమెయిల్ ఐడి ద్వారా లాగిన్ అవ్వచ్చు, గూగుల్ అకౌంట్ ద్వారా మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. నేను గూగుల్ అకౌంట్ ద్వారా అయితే నేను లాగిన్ అయితే అవుతున్నాను. వన్స్ గూగుల్ అకౌంట్తో మీరు లాగిన్ అయిన తర్వాత టర్న్ ఆన్ అని మీరు పర్మిషన్ అనేది ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత ఎవరికైతే మీరు కాల్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ టోటల్గా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి డైల్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ డైల్ మీద అయితే క్లిక్ చేయగానే ఈ పర్సన్కి మన ఒక మొబైల్ నెంబర్ అనేది కనిపించదు, వేరే కంపెనీ కాల్ మాదిరిగా కనిపించడం జరుగుతుంది. ఈజీగా కంపెనీ కాల్ అయితే వస్తుంది అని ఆ పర్సన్ అనేది కాల్ ఎత్తడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్లో ఒక ఫీచర్ అయితే నాకు బాగా నచ్చింది. మామూలుగా మనం జనరల్గా ఒక ఫోన్ కాల్ అది చేయగానే అవతల పర్సన్కి ఫోన్ నెంబర్ అనేది చూసి ఫోన్ కట్ చేయడమో లేకపోతే బ్లాక్ లిస్ట్లో అయితే పెడతాడు. లేకపోతే కొత్త నెంబర్తో చేస్తే ఆ నెంబర్ అనేది ఎత్తి మాట్లాడతాడు. మళ్ళీ అదే నెంబర్తో ఇంకోసారి అనేది చేస్తే మళ్ళీ ఇతనే చేశాడని కట్ చేయడం లేకపోతే బ్లాక్ లిస్ట్లో పెట్టడం, ఇలాంటి పనులు అయితే చేస్తుంటారు. ఈ అప్లికేషన్ ద్వారా మనం ఎన్నిసార్లు ఫోన్ చేస్తే అన్ని డిఫరెంట్ కొత్త నెంబర్ అనేది కనిపించడం జరుగుతుంది. ఏ నెంబర్తో ఫోన్ అయితే చేస్తున్నాడు, వీడు ఎట్లా చేస్తున్నాడు అనేది అవతల ఆ పర్సన్కి అసలు ఆశ్చర్యపోతాడు అనమాట. కొత్త డిఫరెంట్ నెంబర్ అనేది అతనికి కనిపించడం జరుగుతుంది. అసలు ఏ నెంబర్తో ఇతను కాల్ చేస్తాడు, ఎవరు చేస్తున్నారు, ఏ నెంబర్ అనేది ఇతంది అనేది అస్సలు అర్థం కాదు. ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు డిఫరెంట్ కొత్త నెంబర్తో అవతల పర్సన్కి కాల్ అనేది పోవడం జరుగుతుంది. అలాంటి అసలు అర్థం కాక ఫోన్ అనేది ఎత్తడం జరుగుతుంది అనమాట. ఎత్తి మాట్లాడడం తప్పదనమాట. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ ఎవరికైతే బాగా యూస్ఫుల్ అవుతుంది అంటే, ఎవరైతే బిజినెస్ చేస్తూ వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఈ అప్లికేషన్ అనేది బాగా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా సబ్స్క్రైబర్స్ ఎంతమంది బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కింద కామెంట్ అయితే చేయండి. ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో బిజినెస్ చేసేవాళ్ళు నాకు కూడా తెలుస్తుంది కదా. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ మీరు జెన్యూన్గా మీరు మీ అవసరాలకు మాత్రమే వాడుకోండి. ఫేక్గా ఆడుకోవాలి, వేరే వాళ్ళకు ఫ్రాడ్ చేయాలి, ఈ అప్లికేషన్ వాడుకొని మీరు వేరే వాళ్ళతో ఆడుకుందాము, తిట్టడము ఇలాంటి పనులు అయితే చేయకండి. వాళ్ళకు తెలిస్తే మీ మీద యాక్షన్ అయితే చేసుకొని మీ మీద అనేది కంప్లైంట్ అయితే ఇస్తే మీకు అరెస్ట్ వారెంట్ అనేది కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి తప్పు అయితే చేయకండి. మీకు అవసరం ఉండి మీకు ఎవరైతే డబ్బులు ఇవ్వకుండా మీ యొక్క ఫోన్ కాల్ అనేది కట్ చేయడము, బ్లాక్ లిస్ట్లో పెట్టడం ఇలాంటివి అయితే చేస్తే అలాంటి వాళ్ళకైతే ఈ అప్లికేషన్ ద్వారా మీరు కాల్ అయితే చేయండి. జెన్యూన్గా మీకు అవసరం ఉంటేనే మీకు చేయండి. ఫేక్గా ఫ్రాడ్ చేయడానికి మాత్రం ఈ అప్లికేషన్ అయితే మీరు యూజ్ చేయవద్దు. మీ మంచి కోసమే అయితే నేను చెప్తున్నాను. ఈ వీడియో కూడా నేను ఎందుకు చేస్తున్నానంటే, ఎవరైతే ఇలా కష్టాల్లో ఉంటారు కదా వాళ్ళకు ఈ అప్లికేషన్ అనేది బాగా యూస్ఫుల్ అవుతుందని నేను వీడియో అయితే చేస్తున్నాను. మామూలుగా ఇలాంటి అప్లికేషన్ అనేది రికమెండ్ అనేది చెయ్యను అనమాట. ఫ్రెండ్స్, అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అనేది మన ఛానల్లో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో కలుసుకుందాం. అంతవరకు మా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.